సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ మన యాంకర్ సుమ గారి అబ్బాయి రోషన్ కనకాల కూడా హీరోగా అప్పట్లో బబుల్ గమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు మోగ్లీ సినిమా ద్వారా మన ముందుకు ఇంకోసారి వచ్చేస్తారు. ఈ సినిమా మీద చాలా అంచనాలు కూడా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు. తనని హీరోగా ఎస్టాబ్లిష్ ఈ సినిమా చేస్తుంది, ఈ సినిమా తనకు బ్రేక్ ఇస్తుంది అని చెప్పేసి కూడా మంచి నమ్మకం అయితే పెట్టుకున్నారు. మరి సినిమా ఎలా ఉంది? అలాగే సుమ గారు కూడా వాళ్ళ అబ్బాయిని పట్టుకుని ఏడుస్తున్న అంటే ఆనంద పాష్పాల్లాగా కనిపించాయి మనకి. అవి వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. ఆ రకంగా సినిమా మీద మంచి బజ్ కూడా ఏర్పడడం జరిగింది. సో ఏం చెప్తారు మోగ్లీ సినిమాకి సంబంధించి? అంటే ఆ దృశ్యం నన్ను కదిలించింది. ఆ సుమ ఆ బిడ్డని పట్టుకొని కంటతడి పెట్టడం అన్నది ఎన్నో వేల కార్యక్రమాల్లో ఆవిడ నవ్విస్తూ కార్యక్రమాన్ని ఎంతో రసవత్తరంగా తీర్చిదిద్దిన సుమ ఈరోజు ఒక కార్యక్రమానికి వచ్చి ఆ సినిమా చూసి తను ఆ పేగుబంధాన్ని ఆ సెంటిమెంట్ని అధిగమించలేకపోయింది అన్నమాట. ఒక్కసారి ఆ కొడుకు గుండెల మీద వాలిపోతూ ఏడవడం అన్నది చాలా అందరినీ కదిలించింది అన్నమాట. ఇక్కడ సుమ ఇంచుమించు ఆల్మోస్ట్ మా కళ్ళ ముందు ఎదిగింది. ఎందుకంటే నేను అప్పుడు సింగిల్ ఎపిసోడ్స్ అయ్యి దూరదర్శన్ చేసినప్పుడు ఆర్టిస్టుల కోసం వెళ్తే అక్కడ సుమ ఉంటే సుమని కాకుండా ఆ సుమ కంటే సురుచి వీళ్ళందరూ మంచి పేరుతో ఉండేవారు అన్నమాట. వాళ్ళు సుమిత్ర పంపన వీళ్ళు ఉండేవారు, ఆ ఝాన్సీ వాళ్ళు తీసుకున్నాను నేను. కానీ అప్పటికే మంచి ఆర్టిస్ట్గా పేరుంది. కానీ తన స్వయం ప్రతిభతో స్వతంత్రంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయించుకొని డిజైన్ చేసి ఈరోజు ఈ స్థితికి రావడం అంటే చిన్న విషయం కాదండి. నిజంగా ఆవిడ కృషికి పట్టుదలకి ఆ పరిశ్రమకి నిజంగా ఎంతైనా మోకరిల్లి నమస్కారం పెట్టాలన్నమాట. అటువంటి వ్యక్తి ఈరోజు అసలు ఎక్కడి సుమ ఈరోజు ఏ సుమకి అంటే కొంతమంది హీరోయిన్ల కంటే కొంతమంది ప్రామిసింగ్ హీరోయిన్ల కంటే పేరు ఎక్కువ ఉంది, బాగా సంపాదించింది, బాగా పేరు సంపాదించింది. అటువంటి సుమకి బిడ్డ సహజంగా ఓ మంచి ఆర్టిస్ట్ కావాలనే ఉద్దేశం ఉంటుంది కదా. అది బబుల్ గమ్లో తీరుతుంది అనుకున్నాం కానీ అది తీరలేదు. ఇక్కడ సందీప్ రాజ్ చెప్పిన మాటలు బట్టి చూస్తే, మొగిలీ డైరెక్టర్ సందీప్ రాజ్ చెప్పిన మాటలు బట్టి చూస్తే ఇందులో రోషన్ చాలా కష్టపడ్డాడు. ఊరికి గుంటలో నిలబడ్డాడు. ఆయన మీద ఒక దోమలన్నీ ముసురుకుంటుంటే దాన్ని తట్టుకున్నాడు. అంటే డైరెక్టర్కి ఏమి కావాలో అది చేసి చూపించాడు అంత గొప్పగా. అంటే ఎవరు బాగా చక్కగా పెరిగిన వాళ్ళు ఇట్లాంటి సన్నివేశాలు ఒప్పుకోరు కదా. మురుగుగొట్లు ఎందుకంటే అది మేనేజ్ చేసుకుందాం అంటారన్నమాట. కానీ ఔత్సాహిక కళాకారులకి అందులోనూ అమ్మ నాన్న ఇద్దరు నటీనటులు గనక ఆయనలో రక్తంలోనే ఉంటుంది ఆ పట్టుదల గనక ఆయన చేసి ఒప్పించాడు. ఇక్కడ ఆయన రోషన్ కూడా బాధపడుతూ ఒక మాట అన్నాడు అన్నమాట. నల్లగా ఉన్నాడు ఈయన హీరో అని ఎవరు అంటున్నారంటే నేను రోషన్కి చెప్పే మాట ఒకటే ఈ వీడియో ముఖంగా. ఎవరికి ఏమి తెలియదు కనుక అలాంటి మాటలు మాట్లాడతారు. మహానటి సావిత్రి నల్లగా ఉంటుంది, వాణిశ్రీ నల్లగా ఉంటుంది, బి సరోజ నల్లగా ఉంటుంది, అర్థమైందా, కన్నమ్మ గారు నల్లగా ఉంటారు. వీళ్ళందరూ మహానటులు అందరూ. రజనీకాంత్ నల్లగా ఉంటాడు కదా, ఈవెన్ విజయ్ ఇప్పుడు తమిళనాడుని అటు ఊపేస్తున్నటువంటి విజయ్ నల్లగా ఉంటాడు కదా. ఎవరు నల్లగా ఉంటారు కనుక అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎంతమంది సూపర్ స్టార్స్ అయినప్పుడు అందులో సినిమాకి నలుపు తెలిపేమిటి, వేరు మేకప్ నలుపు తప్పనేమిటి, మేకప్ అంటూ ఉంటుంది కదా. అలా యాక్టీజీగా ఉండడం కదా. ఒకవేళ నీకు యాక్టీజీగా క్యారెక్టర్ కూడా నల్లగా ఉండే క్యారెక్టర్ చాలా ఉంచారు, దాని తప్పే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టవలసిన అవసరం లేదు. మీరు గో హెడ్. ఎందుకంటే వాళ్ళ నాన్న మంచి నటుడు, వాళ్ళ తాత ఇంకా మంచి నటుడు. ఆ తాత దేవదాసు కలిసి మేము వర్క్ చేసాం అన్నమాట. ఆయన ఓసీత కథలో దేవదాస్ యాక్ట్ చేశాడు. ఒకసారి వీలైతే రోషన్ చూడాలి. ఓసీత కథలో దేవదాస్ చేసిన పెర్ఫార్మెన్స్ ఇండస్ట్రీలో నాకు అప్పటికి ఎవరూ చేయలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా
ఆ స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేయలేదు. అలా పెర్ఫార్మెన్స్ తో కొట్టుకు రావాలి కానీ నలుపు తీర్పులతో సంబంధం లేదు. ఒకటి మీ అమ్మగారు కూడా చూసినట్టు ఏంటంటే అప్పుడు చాలా మంది గుడ్ లుకింగ్ గర్ల్స్ ఎంతో మంది యాంకర్స్ కానీ ఎంతో మంది ఆర్టిస్టులు వచ్చారు కానీ వీళ్ళందరూ ముందుకు రాలేకపోయారు కదా. ఇన్ని రోజులు ఇన్ని వందల ఇన్ని వేల స్టార్ మహిళ ఇన్ని వేల అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు. అందులో ఒక ప్రెజెంటర్ గా ఉంటూ ఇంత పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు కనుక మీకు ఎవరు ఆదర్శం కాదు. మీ అమ్మ మీ నాన్నలే ఆదర్శం, మీ తాతగారు మీకు ఆదర్శం. వాళ్ళు చేసిన నటుల్లో ఏమాత్రం చేసినా సరే యూర్ బిజీ నెంబర్ 1. కాదంటే హీరోగా అనేది కొంచెం ఆలోచించాలి. హీరో కాకుండా ఆయన ఏదైనా కొంచెం ఆ ప్రతినాయకుడి పాత్ర పోషించినట్టయితే మాత్రం డెఫినెట్ గా మంచి లాంగివిటీ ఉన్నటువంటి లైఫ్ రోషన్కి ఉంటుంది. ఎందుకంటే హీరోలు చాలా మంది ఉంటారు కానీ హీరోలకి ఆపోజిట్ గా ప్రతినాయకుడు చేసేటువంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు మనకి చాలా తక్కువ. ఇప్పుడు ఈ సినిమా ఉంది, ఇది అఖండ 2. అందులో బాలకృష్ణకు మంచి పేరు వచ్చింది. తర్వాత మంచి పేరు ఎవరికి వచ్చింది? ఆదికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే బాలకృష్ణకి ఆపోజిట్ గా ప్రతినాయకుడిగా ఉన్నాడు కాబట్టి. బాలకృష్ణకి ఆపోజిట్ గా నువ్వెంత నేనెంత అనే క్యారెక్టర్ చేసినట్టయితే ఆయనకి ఎంత పేరు వచ్చిందో తర్వాత పేరు నీకే వస్తుంది కదా. ఈ డిఫరెన్స్ ని గమనించాలి. అందరూ హీరో హీరో అంటారు కానీ ప్రతినాయకుడిగా ఉంటూ క్యారెక్టర్ చేసినట్టయితే లాంగివిటీ ఉంటుంది, చాలా కాలం ఇండస్ట్రీలో నిలబడతారు అన్నమాట. ఏదేమైనప్పుడు కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే కొంచెం ఒక బుల్లితెర నటుగా మంచి పేరు ప్రశస్తులు తెచ్చుకుంది కనుక సుమంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆవిడ క్యారెక్టర్ని కాపాడుకుంటూ ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ ఆవిడ క్యారెక్టర్ని కాపాడుకోవడమే కాకుండా ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ ఒక బుల్లితెరకే ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి తాలూకు కొడుకు చేసిన సినిమాకి మన వంతు ఏంటంటే ఆయన చాలా బాగా చేశాడు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అనుకుంటారు. కావాల్సింది ఏంటంటే ఇంకా దీన్ని బాగా ప్రమోట్ చేయాలి. తర్వాత అంతకుముందు రోషన్ బాగుండేవాడు కాదు. ఈ హెయిర్ స్టైల్ మార్చిన తర్వాత రోషన్ చాలా బాగున్నాడు అన్నమాట. గా ఉంటే హీరోలాగా ఉంటాడు. మంచి హైట్, మంచి బాగా ఫిజిక్, అంత ఫిట్నెస్ బాగుంది. దీనికి పబ్లిసిటీ కావాలి. ఈ వీడియో చూసి వాళ్ళు పబ్లిసిటీ మీద కొంచెం బాగా దృష్టి పెట్టి ఒక విజయోత్సవ యాత్రగా వెళ్ళి ఆ థియేటర్లో వాళ్ళ తాలూకు పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఏదో విధంగా ఆడియన్స్ తన వైపు తిప్పుకొని ఆడియన్స్ దృష్టిలో పడేలాగా ఉంటే మాత్రం డెఫినెట్గా రోషన్ ఫ్యూచర్ స్టార్ అవుతాడని నా నమ్మకం ఉంది. ఇది సుమ తగిన సలహాలు ఇచ్చి ప్రోత్సహించుకుంటే డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.